యువగళం పాదయాత్ర సందర్భంగా తానిచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వడ్డెర కులస్తులు తమ కుల వృత్తిని కొనసాగించేందుకు క్వారీలు కేటాయించాలని పాదయాత్ర సమయంలో తనను కోరారని చెప్పారు. నాడు వారికి ఇచ్చిన హామీ మేరకు క్వారీల్లో 33% వాటాను వడ్డెర కులస్తులకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 126ను జారీ చేసిందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి లోకేష్ తెలిపారు.